నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్‌లో ఉన్నాం. ఇప్పటికే అందరికీ తెలుసు గత 10, 15 రోజుల నుంచి కూడా నిరుద్యోగులంతా అధికార పార్టీ మీద బగ్గుమంటున్నారు. ఓవైపు అధికార పార్టీ నాయకులేమో కేవలం నిరుద్యోగుల వెనక ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని నడిపిస్తున్నారు. అటు కేటీఆర్, అటు హరీష్ రావు, కేసీఆర్ నిరుద్యోగులతోటి ఈ నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. నిరుద్యోగులు ఎక్కడ కూడా అన్‌సాటిస్ఫైగా లేరు, సాటిస్ఫైగానే ఉన్నారు అన్నటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. మరోవైపు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నట్టు కూడా ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీలో వరుసగా జాయినింగ్స్ అవుతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరుతున్నటువంటి పరిస్థితి. ఈ రెండు అంశాల మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతరాయ్ గారు ఉన్నారు. మానవతరాయ్ గారు, ఎట్లా చూస్తారు? నిరుద్యోగులు బగ్గుమంటున్నారు, మీరేమో ప్రతిపక్షాలు వెంటుండి నడిపిస్తున్నట్టున్నారు. సో ఏది వాస్తవం? వారి బగ్గుమనట్లేదు కానీ వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. వాళ్ళ ఆవేదనని కొంతమంది కావాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసి అది కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతని తీసుకొస్తున్నారు. చాలా తప్పు. ఇంత నీచ రాజకీయాలు చేయొద్దు. ఇప్పుడు వాళ్ళు కోరేది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లే, సహసిద్ధమైనటువంటి డిమాండ్లే. ఎందుకంటే ఒక విద్యార్థి నాయకుడుగా నేను ఈ స్థాయికి వచ్చాను కాబట్టి, అంటే నాకు అనుభవం ఉంది కాబట్టి, నిరుద్యోగి అనేవాడు ఒక రోజు సమయం దొరికితే చదువుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఉంటారు. కాకపోతే ప్రభుత్వానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతలు ఉన్నాయి. కేసీఆర్ లాగా జాప్యం చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవాలని ఉద్దేశం లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. వెంటనే వేగంగా, పారదర్శకంగా, అంటే లీకులు లేకుండా, ప్రశ్నాపత్రాలు లీకులు లేకుండా వేగంగా, పారదర్శకంగా నిరుద్యోగుల కొలువులు ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే ఎందుకు టీఎస్సీ వాయిదా, ఈరోజు కూడా షెడ్యూల్, హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతున్నాయి, ఎందుకు మార్పు చేయలేదనంటే ప్రభుత్వ పాఠశాలలు ఆగమవుతున్నాయి, గురువులు లేని చదువులు అవుతున్నాయి. తద్వారా ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు చేర్పించట్లేదు. ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలి, కార్పొరేట్ పాఠశాలల కన్నా ఎక్కువ స్థాయిలో తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అభినందించిర్రా? మొట్టమొదట నాకు తెలిసి ఒక రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలల పిల్లలను అభినందించి, మీకు నేను ఉంటా, ఏకోపాధ్యాయ పాఠశాలను కూడా మూసివేయనని పేర్కొనడం జరిగింది. అంటే ప్రభుత్వ బడులు తీర్చిదిద్దబడాలంటే ముందు ఉపాధ్యాయులు వెళ్ళాలి అక్కడ. ఆల్రెడీ 10 ఏళ్లుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవు. అదేవిధంగా 10 ఏళ్లుగా ఉపాధ్యాయులకు బదిలీలు సరిగ్గా జరగలేదు. కాబట్టి బదిలీలు చేసి వాళ్ళకు పదోన్నతులు ఇచ్చి ఈ కొత్త ఉపాధ్యాయులు ఎవరైతే డిఎస్సి ద్వారా వెళ్తారో వాళ్ళ స్థానాల్లోకి పోయిన తర్వాత వాళ్ళని బదిలీ చేద్దామని, పదోన్నతి కల్పిద్దామని అలా ఆపిరం. అయితే ఒకవేళ డిఎస్సి వాయిదా వేయాలంటే ఇది 17 రోజుల పాటు జరిగే ఎగ్జామ్. ఇది 18వ తారీఖు నుంచి మొదలు పెడితే ఆగస్టు 5వ తారీఖుతో ఈ పరీక్ష ముగుస్తుంది. ఒకవేళ వాళ్ళు అడిగినట్టు 45 రోజులు సమయం ఇచ్చామనుకోండి, ఈ 45 రోజులతో పాటు మళ్ళీ 15 రోజులు వేసుకోవాలి. ఏ పరీక్ష ఎప్పుడు జరుగుతుందో, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పరీక్షలు ఉన్నాయా లేవా? ఎందుకంటే తెలంగాణ బిడ్డలు కూడా ఆ పరీక్షలు రాయాలి కదా. ఒకే రోజు 2 పరీక్షలు లేకుండా చూసుకోవాలంటే తీవ్ర జాప్యం అయ్యే అవకాశం. అంతేకాకుండా గ్రూప్ 2 ఎట్లాగో వాయిదా వేయాలా, అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాల్సి వస్తుంది. నవంబర్లో జరగాల్సినటువంటి గ్రూప్ 3 కూడా వాయిదా వేస్తే ఈ నియామకాల ప్రక్రియ ఎక్కడ పోద్దంటే వచ్చే సంవత్సరం ఆగస్టు వరకు వెళ్ళిపోద్ది. అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు మళ్ళీ మమ్మల్ని చేయమంటారా అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి తప్ప నిరుద్యోగుల్లో వైఖరి కాదు. అయితే మేమేం చేస్తున్నామంటే, ఇప్పటి వరకు ముళ్ళబాటలు ఉన్నాయి నిరుద్యోగులకు ఒక అయోమయమైనటువంటి గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. నిరుద్యోగుల్ని వాళ్ళకు ఒక ముళ్ళబాటలన్నీ కూడా తొలగించి వాళ్ళ సన్మార్గంలో, అయోమయం గందరగోళం లేనటువంటి సన్మార్గంలో వెళ్ళేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుంది. అందుకే మీరు ఒకటి చూడండి, ఒక శిల్పాన్ని చెక్కేటప్పుడు ఎన్ని ఉలి దెబ్బలు తగులుతాయి, ఒక మంచి పని చేసేటప్పుడు, ఒక ఆవిష్కరణ, ఒక శాస్త్రవేత్త ఒక ఆవిష్కరణ చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో దెబ్బలు తగులుతాయి. తర్వాత ఆవిష్కరణ అయిన తర్వాత అందరికీ ఉపయోగపడేది. అట్లనే రేవంత్ రెడ్డి గారు సంకల్పం ఏంటంటే ఉద్యోగాల క్యాలెండర్. గత ప్రభుత్వం చేయలేనటువంటి పని రేవంత్ రెడ్డి గారు చేస్తాడు. ఉద్యోగాల క్యాలెండర్ అంటే సర్వరోగ నివారణ జిందాతిల్ ఇస్మాత్. అయితే ఉద్యోగాల క్యాలెండర్ కూడా నిరుద్యోగ సమస్యకు పరిష్కారం. ఇక ఏ కృత్రిమ ఉద్యమకారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానీ నిరుద్యోగుల అంశాన్ని పట్టుకొని రోడ్లెక్కి ఉద్యమాలు చేసే అవకాశం కూడా ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం మీరు చెప్పినట్టుగా ఎందుకు నిరుద్యోగుల్ని కన్వే చేయలేకపోతున్నది? మేమందరం కూడా బతీలాడుతున్నాం, మాకు ఫోన్లు చేస్తుంటే ఓదారుస్తున్నాం. ఆడపిల్లలు ఏడుస్తుంటే ఈ తొలి పరీక్ష అని చెప్తుంటే, తొలి పరీక్ష కదమ్మా, ఇంకెన్నో అవకాశాలు ఉంటాయి, ఫస్ట్ పోరాటం చేయండి. గజనీ మహమ్మద్ లాంటి వాళ్ళు 17 సార్లు దండయాత్ర చేసి విజయం సాధించారు. మీరు కూడా చదవండి, కష్టపడండి, ఏకాగ్రత చదవండి అని పట్టించుకోకండి. ఈ రాజకీయాలు మీకు అవసరం లేదని చెప్పి వాళ్ళని చైతన్యపరుస్తున్నాం మేము. కానీ ఇందులో దూరినటువంటి కొంతమంది కోచింగ్ సెంటర్ యజమానులు, కృత్రిమ ఉద్యమకారులు పుండి మీద కారం జల్లేలా వాళ్ళు
వాళ్ళ త్యాగాలకు ఏ త్యాగాలకైనా ఒడిగట్టేలా ప్రయత్నాలు చేస్తారు. ఎవరన్నా కొంతమంది యూట్యూబ్ ఛానల్ అంటే మరీ చిల్లర రాజకీయాలు చేస్తారు. కొద్దిమంది కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా ఒక నిరుద్యోగి ఒకవేళ చివరికి ఒకవేళ మానసికంగా వేదనలో కుంగుబాటుకు ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉంటే వాళ్ళని మార్చాలా, వాళ్ళ మనసును మార్చి బతకాలి, మనం సాధించాలనే ఒక ఆత్మస్థైర్యాన్ని నిండిపోయాలి. కానీ వీళ్ళే ముందు వాళ్ళకి ఆలోచన రాకముందే అంటే దీని ద్వారా రాజకీయాలు చేయాలని నిరుద్యోగి చనిపోతారా మీరని వీళ్ళే గొట్టాలు పెట్టేసి అడుగుతున్నారు. అంటే వాళ్ళని చంపుతారా మీరేమన్నా? వాళ్ళని చంపి రాజకీయం చేయాలనుకుంటున్నారా? ఇదేంద్రా మీరు? అది మీరు ఎప్పుడన్నా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా? అదే మీరు ఎవడన్నా తెలంగాణ ఉద్యమంలో లేరు, 10 ఏళ్ళ నిరుద్యోగ ఉద్యమం లేరు. కానీ ఇప్పుడు వాళ్ళ యూట్యూబ్లో వ్యూస్ పెరగడం కోసం చిల్లర రాజకీయాలు చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇంతకన్నా మీకన్నా కుక్కలు నయం రా, పందులు నయం రా మీకన్నా. అవి చక్కగా రోడ్లు అమ్మట పెంట తిని బతుకుతున్నాయి. కానీ మానవతరాయ్ గారు ప్రధానంగా ఏ మెయిన్ స్ట్రీమ్ కవర్ చేయనటువంటి విజువల్స్ మేము కవర్ చేస్తున్నాం, ఏ మెయిన్ స్ట్రీమ్ చూపించినటువంటి ఆపది సాపది బాధల్ని మేము చూపిస్తున్నాం అని చెప్తా ఉన్నారు కదా, ఎలా? ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్నారంటే ఇట్లాంటి నిరుద్యోగులు నిరుద్యోగం రెచ్చగొట్టం. నిరుద్యోగి స్వతహాగా ఆయన మనసులో మాట చెప్పాలి. కానీ వీళ్ళే చచ్చిపోతారట అని వీళ్ళే రెచ్చగొట్టి వానికి లేని ఆలోచన కల్పించి దీనికోసం వాళ్ళ టీవీలో వ్యూస్ పెరగడం కోసం ఏ రాజకీయ పార్టీనో వాళ్ళు వెనక ఉంటుంది. ఆ యూట్యూబ్ ఛానల్కి ఏదో ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్షం కూడా ఓడిపోయిన పార్టీ ఉంటుంది. దానికోసం వాళ్ళు ఇచ్చినటువంటి తాయిలాల కోసమో లంచాల కోసమో ఇంకేదో కోసమో వీళ్ళు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. అరే ఏ ప్రభుత్వం అయినా పరీక్ష పెడతారంటే ఎందుకు వద్దంటారు అసలు? సరే నిరుద్యోగుల్లో ఆవేదన ఉంది, గడువు దొరికితే డిఎస్సి వాయిదా పడితే సిలబస్ ఎక్కువ ఉంది కాబట్టి మాకు అవకాశం దొరుకుతుంది అనుకోండి. కానీ ఇక్కడ ప్రత్యామ్నాయ పరిస్థితులు ఉన్నాయి. అది ఎప్పుడో పాత నోటిఫికేషన్ 4-5 సార్లు పరీక్ష రాసినోడు కూడా టైం అడుగుతుండండి. అంటే అదే సిలబస్, కొత్త సిలబస్ ఏం కాదు. 4 సార్లు పరీక్ష కూడా రాసి విఫలమైపోయి 5వ పరీక్ష సిద్ధమయ్యే వాళ్ళు కూడా గడువు అడుగుతున్నారు. కాబట్టి ఇట్లా కాదు. నేను ఏమంటున్నానంటే మీరు ఒకటి సాధించాలంటే ముందు ఏకాగ్రతతో అదే అభ్యాసం చేయండి. చదివితే తప్పకుండా వస్తుంది. మీరు ఈ విధంగా పక్కదారులు ఈ సోషల్ మీడియాలు ఈ వాట్సాప్ గ్రూపుల్లో మీరు నిమగ్నం అయిపోతే చదివింది కూడా మర్చిపోతారు. ఫస్ట్ మీ మీద మీరు నమ్మకం ఏర్పాటు చేసుకోండి. ఆత్మవిశ్వాసంతో ఉండండి. అప్పుడే మీరు కొలువులు సాధిస్తారు. ఈ ప్రభుత్వం ఇది ఒక్కడే కాదుగా జీవితం అనేది. ఇప్పుడు ఉద్యోగాల క్యాలెండర్ వేస్తాం, మళ్ళీ ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. ఇంతకన్నా పెద్ద నోటిఫికేషన్ వచ్చేది మేము అన్నాం 25,000 ఉద్యోగాలు అన్నాం మెగా డిఎస్సీలో. ఇప్పుడు 5,000 మేము 6,000 నోటిఫికేషన్ ఇచ్చినా 11,000 అవుతున్నాయి. మేము అన్న లక్ష్యం 25,000 కన్నా ఒక ఉద్యోగం కూడా ఎక్కువ ఇస్తాం. మేము బరాబర్ చెప్తున్న ఉద్యోగాల క్యాలెండర్ ద్వారా. అసలు ఈ గందరగోళం వరుసగా పరీక్షలు ఉండే భారం నుండి వరుసగా పరీక్షలు వచ్చే ఇబ్బందుల నుంచి మిమ్మల్ని తొలగించాలనే కదా ఉద్యోగాల క్యాలెండర్ తయారు చేసింది. ఇంకోటి, ఈ విధంగా డిఎస్సి పరీక్ష కనుక వాయిదా వేయకపోతే అసలు ఉద్యోగాల నియామక ప్రక్రియ అనేది ఆగిపోయే చాలా జాప్యం అయ్యే ప్రమాదం ఉంది. అది అవసరమా చెప్పండి? గతంలో జరిగిన పొరపాట్లు అవసరమా? గతంలో లీకులు, సింగరేణి ఉద్యోగాలు అమ్ముకున్నారు. గ్రూప్ 1 పరీక్షల 2016 గ్రూప్ 1 ఏమైంది చెప్పండి? ఆ గ్రూప్ 1లో అత్యధికంగా రాత పరీక్షలో వచ్చిన వాళ్ళకి మంచి పోస్టులు రాకుండా ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వేసి అప్రాధాన్య పోస్టులు చదువుకున్న వాళ్ళకేమో అప్రాధాన్య పోస్టులు, రాత పరీక్షలో వచ్చిన వాళ్ళకి చదువు రాని వాళ్ళకేమో రాత పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకేమో మంచి పోస్టులు ఇచ్చారు. నేను పోయి ప్రశ్నించినప్పుడు దెబ్బకు భయపడిపోయి మళ్ళీ సరిచేశారు. ఆ విధంగా తప్పుల తడకగా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నది జరగకూడదు. నిరుద్యోగుల కోసం మంచి మార్గాన్ని మంచి బాటను వేయబోతున్నాం. ఇందులో హాయిగా పూల బాటలో మీరు ప్రయాణించండి. కానీ మళ్ళీ ముళ్ళ బాటను ఎందుకు కోరుకుంటారు? అయినా ఈ నోటిఫికేషన్ ఎప్పటివి? గత ప్రభుత్వంలో వేయబడ్డ నోటిఫికేషన్లు. ఆ గత ప్రభుత్వం నోటిఫికేషన్ తొందరగా వదిలించుకుందాం. ఈ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు పారదర్శకంగా ఏ విధంగా భర్తీ చేస్తామో ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళని చేతులు జోడించి మొక్కుతున్నా. డిఎస్సి అభ్యర్థులారా, మీరు ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఒకవేళ వయోపరిమితి దాటిపోయే వాళ్ళు ఆవేదన పడుతున్నారంటే అర్థం ఉంది. ఇంకా ఒక్కసారి టెట్ రాసి టెట్లో క్వాలిఫై ఇంకా 5-10 సార్లు అవకాశం ఉంది. అట్లాంటి వాళ్ళు కూడా మాకు వాయిదా కావాలని చెప్పి ఆవేదన పడుతున్నారు. మీ ఆవేదనల అర్థాన్ని మేము అర్థం చేసుకున్నాం. కానీ మరి ప్రభుత్వ పాఠశాల పిల్లలు చదవలొద్దా? ఇలా ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాల పిల్లలు వాళ్ళ సగం సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. ఇలా జూలై, ఆగస్టు నెల కూడా దగ్గరకు వస్తుంది. అంటే ఆగస్టు నెలకు కూడా గవర్నమెంట్ పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు గురువులు లేని చదువులు చదివితే మనం ఎక్కడ పోతున్నాం? మన లక్ష్యం ఏంది? పేద పిల్లల్ని అభివృద్ధి చేయాలా. పేద పిల్లల్ని ఎట్లా అభివృద్ధి చేయాలా? వాళ్ళని చదువుల ద్వారా అభివృద్ధి చేయాలా అనే లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం. అర్థం చేసుకోండి అని చెప్పి డిఎస్సి కాబోయే ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులకు మేము విన్నవించుకుంటున్నాం. దాంతోపాటు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇప్పటికే బీజేపీ కామెంట్ చేస్తుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే, అందుకే పార్టీ మారుతున్నారు, వాళ్ళు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు అంటున్నారు. ఏకీభవిస్తారా దీన్ని? పార్టీ ఫిరాయింపుల ముందు ఇంకోటి గ్రూప్ 2 అభ్యర్థులు కూడా సూచన. గ్రూప్ 2 వాయిదా పడే అవకాశం ఉంది. 100% వాయిదా పడే అవకాశం ఉంది. మీరు సంయమనం పాటించి చదువుకోండి అని గ్రూప్ 2 అభ్యర్థులు చెప్తున్నాం.
టీఎస్పీఎస్సీ వెబ్ క్యాలెండర్ వెబ్ నోటిఫికేషన్ ఇస్తారు, వాళ్ళు కూడా చూసుకోవాలి కదా. వాయిదా వేయాలంటే మరి 3 నెలలు వేయాలి, నవంబరా డిసెంబర్ అది ఎప్పుడు ఏ నెలలో వేయాలేదో వాళ్ళు చూసుకుంటారు. చూసుకొని ఒకేసారి వెబ్ నోట్ ఇచ్చేస్తారు. హాయిగా మీరు చదువుకోండి అని గ్రూప్ 2 అభ్యర్థులకు కూడా వారికి నేను నమస్కరించి చెప్తున్నా. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చినాం. పార్టీ ఫిరాయింపులు అంటే మూకుమ్మడిగా 2/3 మెజారిటీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఆ పార్టీలు నచ్చక ఇంకో పార్టీలోకి వస్తారంటే చట్టమే చెప్తుంది. అంతేగాని మేము బలవంతంగా వాళ్ళని ఫిరాయించట్లేదు. చట్ట ప్రకారమే వాళ్ళు వస్తానంటే అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానంటే కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిలో, కాంగ్రెస్ పార్టీ 4.5 లక్షల ఇల్లు కట్టి పేద ప్రజలకు ఇల్లు కట్టి అభివృద్ధిలో భాగస్వాములు అవుతానంటే రమ్మంటున్నాం. కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేసే రైతులకు రుణమాఫీ చేయబోయే దాంట్లో వాళ్ళు భాగస్వాములు అవుతారంటే రమ్మంటున్నాం. మనవత్ర గారు, గతంలో ఇదే ఎమ్మెల్యేలు ఆ ప్రతిపక్షంలో మీరున్నప్పుడు వాళ్ళు కామెంట్ చేసిరు, వాళ్ళు దొంగలు లంగలు అవినీతికి పాల్పడరు, దోచుకున్నారు అన్నారు. అటువంటి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో ఎట్లా స్థానం కల్పిస్తారు? కేసీఆర్ లాగా మేము కకృతి పడలే. అసలు కేసీఆర్ మొత్తం కలిపితే ఎమ్మెల్యేలు కలిపితే ఒక 70 మందిని కాంగ్రెస్ పార్టీ నుంచి చేర్చుకోవడం జరిగింది. అన్ని టీడీపీ పార్టీ నుంచి కూడా చేర్చుకోవడం జరిగింది. 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ కక్కుర్తి పడి కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని, కాంగ్రెస్ పార్టీ అసలు ఉండొద్దు, కాంగ్రెస్ పార్టీ ఉంటే తన ఉనికికే ప్రమాదం అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీలో 12 మంది ఎమ్మెల్యేలు తీసుకుని 5గురితో మిగిల్చిండు. అసలు కాంగ్రెస్ పార్టీయే ఉండదన్నారు. అట్లాంటి ప్రజలే కాంగ్రెస్ పార్టీ, నిరుద్యోగులే కాంగ్రెస్ పార్టీకి అండదండగా నిలిచి గెలిపించారు. గెలిపించిన క్రమంలో ఏమైంది? కేసీఆర్ అనే ఆయన కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆడ ఎమ్మెల్యేలు మాత్రం ఎందుకుంటారు చెప్పండి? పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాల్లో డిపాజిట్ రాకపోతే ఏ ఎమ్మెల్యేకు భవిష్యత్తు ఉంటుంది చెప్పండి? అందులో ఉన్న వాళ్ళకి వాళ్ళ జీవితం మీద కూడా వాళ్ళకు ఉంటుంది కదా. తమ నియోజకవర్గంలో ప్రజలకు కూడా సేవ చేయాలి కదా. అంటే ఈ కాంగ్రెస్లో గెలిచిన కాంగ్రెస్ గాల్లో కూడా వాళ్ళు గెలిస్తే తమ నియోజకవర్గంలో ప్రజలకు సంక్షేమ ఫలాలు అన్ని రకాలుగా అందించాలంటే ఇబ్బందే కదా. కాబట్టి ఎమ్మెల్యేలు అంటే ఆ పడవ బీఆర్ఎస్ పడవ మునిగిపోతుంది, మునిగిపోయే పడవలో మేము ఉండలేము అని చెప్పేసి ఎమ్మెల్యేలే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. ఇందులో పార్టీ ఫిరాయింపులు ఏమీ లేవు, చట్టబద్ధంగా ఉంటది. వచ్చే నాయకులు రేపు పొద్దున కాంగ్రెస్ లో కూడా ఏమైనా కాంగ్రెస్ పడవ మునగపోతే వేరే పార్టీకి వెళ్ళిపోయే అవకాశం లేదంటారా? కాంగ్రెస్ పడవ అనేది మునగదది. 138 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ఉంటది. అధికారం వచ్చినప్పుడు పొంగిపోదు, అధికారం లేకపోతే కుంగిపోదు. ఏం రకాల ఇబ్బందులు చూడండి. మొన్న 12 మంది ఎమ్మెల్యేలు పోయినరు, ఏమైంది చెప్పండి? ఏమైనా అయిందా? కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో వచ్చేసింది. అదేవిధంగా రేపు దేశంలో మొన్న ఏమన్నారు? నరేంద్ర మోడీ 400 స్థానాలు అన్నారు. ఉత్తరప్రదేశ్ రామాలయం కట్టిన ఉత్తరప్రదేశ్లో అటర్ ఫ్లాప్ అయిపోయింది అక్కడ. కాబట్టి నరేంద్ర మోడీ 400 కాదు కదా, సాగు తప్పి కన్నులొట్టబోయినట్టు భాగస్వామ్య పక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ లేనే లేదన్నారు. 100 పైచిలుకు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 100 స్థానాల్లో గెలిచింది. దాదాపు 200 పైచిలుకు స్థానాల్లో 2వ ప్లేస్లో ఉన్నాం మేము. ఇంకెక్కడ దగ్గర కేంద్రంలో కూడా అధికారానికి దగ్గర ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉనికే లేదు. అసలు భవిష్యత్తులో కోలుకుంటుంది కూడా అనే నమ్మకం కూడా లేదు. ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మీద పడినటువంటి అవినీతి మరకలు కడగాలంటే, పోవాలంటే ఇప్పట్లో కుదిరే పని కాదు. అది చాలా సమయం పడుతుంది. కాబట్టి ఎమ్మెల్యేలు స్వతహాగా ఓడి ఈ మునిగిపోయే పడవలో మేము ఎందుకని చెప్పి కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరుతున్నారు. ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఇంకా వస్తారు. ఇప్పుడు 9 మంది దాకా అయినరు, ఇంకో 9 మంది ఉంటారు. దాదాపు మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు మొత్తం కలిపితే మొత్తం దాదాపు సగానికి సగం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా మొత్తం వచ్చిన ఆచరణ లేదు. చెప్పిన ఇంకా 4, 5 ఆ 4 మాత్రమే మిగిలే అవకాశం ఉండే పరిస్థితులు కనపడుతున్నాయి మనకి. దాంతో పాటుగా బీజేపీ అంటున్నది మా పార్టీలోకి ఎవరు వచ్చినా కూడా రాజీనామా చేస్తేనే మా పార్టీలోకి ఆహ్వానిస్తాము, కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు విలీనం కాబోతా ఉన్నాయనేటువంటి కామెంట్ చేస్తున్నారు. ఎట్లా వస్తారు? పాపం వాళ్ళు బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయి. అది చూసి బలుపు అనుకుంటారు, వాపు చూసి బలుపు అనుకుంటున్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ మీద విశ్వాసం లేక ప్రజలు వాళ్ళకి వేసారు అవకాశం. నరేంద్ర మోడీ గారు ఏదో రకరకాల అక్షింతల రాజకీయం, రామ మందిరం రాజకీయం ఇవన్నీ చేశారు. చేయటం మూలంగా అయితే వీళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు ఈ విధంగా వాళ్ళు కర్ణాటకలో ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీ 25 మంది ఎమ్మెల్యేలను కావాలని రాజీనామా చేయించిన మరుసటి రోజు జరిగిన ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కూడా వీళ్ళ బీజేపీ వాళ్ళని ఎవరు నమ్మట్లే. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా బీజేపీలో ఎవడు పోడా. కాంగ్రెస్లోకి వస్తే కేంద్రంలో అధికారం సిబిఐ ఈడీ దాడులు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించినా మాకు మీ పార్టీ వద్దే వద్దు, మేము కాంగ్రెస్ పార్టీలో చేరతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ క్యూ లైన్ కడుతున్నారు, దరఖాస్తులు పెడుతున్నారు. కాబట్టి బీజేపీ వాళ్ళు పాపం అట్లా కలలు కనాల్సిందే. వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు నరేంద్ర మోడీ బీజేపీ ఒకటి కాదు, మన బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదా? నరేంద్ర మోడీ దగ్గరకు పోయి మోకరిల్లి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళని గెలిపించడం కోసమే కదా డమ్మీ అభ్యర్థులను పెట్టి దద్దమ్మలను పెట్టేసి మన బీజేపీ పార్టీ గెలిచే విధంగా కేసీఆర్ చేసింది. కాబట్టి వాళ్ళు ఒకటనేది ప్రజలందరికీ అర్థమైపోయే గత అసెంబ్లీ ఎన్నికల్లో కవితను అరెస్ట్ చేయకపోవడం వల్లే అర్థమైపోయింది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టి వీళ్ళకి ఓట్లు వేయొద్దని కాంగ్రెస్ పార్టీ గెలిపించారు.
కాబట్టి ప్రజలందరూ కూడా క్లారిటీతో ఉన్నారు. పాపం బీజేపీ వాళ్ళు మాత్రం ఇంకా భ్రమల్లో చెప్పి బహుదాం అనుకుంటారు, కానీ ఇక్కడ పప్పులు ఉడకవు. నెక్స్ట్ టైం కూడా రాష్ట్రంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, ఇక్కడ భారతీయ జనతా పార్టీ అసలు రాదు, కేంద్రంలో రాదు, కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి మళ్ళీ కేంద్రంలో రాబోతుంది. కానీ రానున్నటువంటి పంచాయతీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికల్లో ఇప్పటికే బీఆర్ఎస్ భూస్థాపితమైంది. కాంగ్రెస్ 7 నెలల పరిపాలనలో ప్రజలు విశ్వసించట్లేదు. సో ఖచ్చితంగా బీజేపీ గ్రౌండ్ లెవెల్లో మొత్తం రాబోతుంది అంటున్నారు. అసలు బీజేపీకి అసలు గ్రౌండ్ లెవెల్లో లేని క్షేత్రస్థాయిలో ఎక్కడుంది బీజేపీ? అసలు సర్పంచ్లు ఎంతమంది ఉన్నారు, జెడ్పీటీసీలు ఎంతమంది ఉన్నారు, ఎంపీటీసీలు ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ లేకుండా గాల్లో పేక మేళ కడితే అది కూలిపోతాయి. క్షేత్రస్థాయిలో వాస్తవంగా మనం చెప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. వాస్తవంగా సరే బీఆర్ఎస్ పార్టీ మీద విశ్వాసం లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడక్కడ ఉన్నారు. అసలు బీజేపీకి అసలే లేరు. ఇంకా అసలు లేని వాళ్ళ దగ్గర ఎట్లా వస్తారు వాళ్ళు? ఇంకేమైనా దొడ్డిదారులు రావాలి, అందులో కూడా ఈవీఎంలను మిషన్ పెట్టి ఓట్లు గుద్దుకోవాలి మరి. కాబట్టి అది సాధ్యం కాదు. బ్యాలెట్ పేపర్ మీద ఉంటాయి కాబట్టి సాధ్యం కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బరాబర్ మేము వస్తాం. ప్రజల్లో విశ్వాసం ఉంది. విశ్వాసం లేనిది ఎవరికాయ అంటే వీళ్ళకి రాజకీయ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీకి రాజకీయ కాంక్షతో అధికారం రావాలని చెప్పి మాట్లాడుతుంది. వాళ్ళకి విశ్వాసం లేదు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ పట్ల ఇంకా విశ్వాసంతో ఉన్నారు. 4,00,000 4.5 లక్షలు ఇల్లు కడతారు, మాకు 2 లక్షలు రుణమాఫీ చేస్తుంది, రైతు భరోసా ఇస్తారు, నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు, ఉద్యోగస్తులు 1వ తారీఖు జీతాలు పొందుతూ హాయిగా ఉన్నారు, మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ ఆనందంగా ఉన్నారు. ఇక ఎవరయ్యా బాధపడేదంటే ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మీరు ఒక వార్త చూసే ఉంటారు, కేటీఆర్ గారు ట్వీట్ చేసిర్రు. సో గతంలో ఇచ్చినటువంటి పెన్షన్లు కావచ్చు, ఇతగా రైతు బంధు లాంటివి రికవరీ చేస్తూ ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రజలు తిరగబడి కొడతారు కాంగ్రెస్ వైఖరిని చూసి అని చెప్పేసి కేటీఆర్ కామెంట్. వాళ్ళు తప్పు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వెంచర్లు చేసే భూములకు కూడా 17 లక్షలు 20 లక్షల రూపాయలు రైతు బంధు ఇస్తారండి. అది ఎంత మనం గట్టిన పన్నుల ద్వారానే కదా. ఎంత దుర్వినియోగం అది, ఎంత మోసం. అసలు చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాలి. అసలు ఇచ్చినోడు ఎవరైతే అధికారులను కూడా శిక్షించాలా. సంక్షేమ పథకం అంటే ఏమనుకున్నారు మీరు? అసలు దారిద్ర్య రేఖకు ఎవరైతే దిగువన ఉంటారో, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి పేదవాళ్ళని ఎగువకు తీసుకురావాలంటే అభివృద్ధి పదంలో తీసుకురావాలనేది సంక్షేమ పథకం. దాని విలువను కూడా దిగజార్చే ప్రయత్నం చేసింది. 100 ఎకరాల నోడు మల్లారెడ్డి లాంటి 100 ఎకరాల నోడు కూడా మంత్రికి కూడా ఇస్తారండి రైతు బంధు? చెప్పండి, ఎంత నీచమైనటువంటి రాజకీయం ఇది. ఆ మల్లారెడ్డికి ఇచ్చే బదులు పేదవాళ్ళకి ఇస్తే, 100 మంది పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళ జీవితాలు హాయిగా ఉండే. ఎవరైతే తప్పుడు మార్గాల ద్వారా ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందారో అట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ నాయకులైనా సరే రేవంత్ రెడ్డి గారు వదిలిపెట్టాడు, గుర్తుపెట్టుకోండి. అట్లాంటి ఇప్పుడు అదే అంటున్నాం మేము, నోటీసులు ఇవ్వడం తప్ప? చట్ట ప్రకారం 17 లక్షల రూపాయలు రియల్ ఎస్టేట్ భూమి, రైతు అది వ్యవసాయ భూమి అయినా అర్థం ఉండేదే. సాగు చేసి పేదవాడు పట్టెడు అన్నం పెడతారు ప్రజలకు అని చెప్పి, రైతన్న అన్నదాత ఇతడు అనుకునే వాళ్ళకి ఇచ్చిన అర్థం ఉంది. కూడా అన్నదాత కాదా, రియల్ ఎస్టేట్ చేసి ఆ భూములు అమ్మి కోట్లాది రూపాయలు సంపాదించే వాళ్ళకు కూడా లక్షలాది రూపాయలు రైతు బంధు ఇవ్వటం వాళ్ళు చేసిన తప్పు. కాబట్టి ఆ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో కేటీఆర్ గారు ఆ విధంగా ట్విట్టర్లో ఆ ఎక్స్లో ట్వీట్ చేస్తారని చెప్పి మనకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద నిరుద్యోగుల ఏదైతే సమస్యల మీద కొట్లాడుతున్నారో వాళ్ళ వెనకాల ప్రతిపక్షాల నుండి వాళ్ళని డైవర్ట్ చేస్తూ ఉన్నాయి. నిజంగా ఎవరైతే మిగతా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బయటికి రావాలి. సో నిజంగా ఎటువంటి అన్యాయం జరిగినటువంటి నిరుద్యోగులంతా బయటకు వచ్చి వాళ్ళ వాయిస్ను వినిపించాలి. సో ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తాం, మేము అన్నటువంటి పోస్టులను భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్ని కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా విడుదల చేస్తామన్నటువంటి రీతిలో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మానవత్రాయి చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుంది, నిరుద్యోగుల ఇష్యూ ఎక్కడ దాకా పోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.